వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఈ రోజు మనం టేస్టీ అండ్ హెల్దీ పాలక్ రైస్ చేసుకుందాము. మార్నింగ్ ప్రిపేర్ చేయడానికి లంచ్ బాక్స్ లోకి ఈజీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: తరిగి పెట్టుకున్న పాలకూర 3 కట్టలు, ఉడికించుకున్న రైస్ 1 కప్పు, ఒక ఆనియన్ ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాం, కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి కొద్దిగా, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 3 రెమ్మలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు గార్నిష్కి సరిపడా. పాలక్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం పాలకూర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి వీటిని మిక్సీ చేసుకుందాం. పాలక్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టి బాండీ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత మనం జీడిపప్పు వేసుకుందాం. ఫ్రై అయిపోయాయి కదా, తీసేద్దాం. ఇంకా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. వేగిపోయాయి, మరీ ఎక్కువ వేగక్కర్లేదు. పాలకూర, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో గరం మసాలా, ఉప్పు, పసుపు, చిటికెడు పసుపు వేసుకుందాం. ఇది మిక్స్ చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఇది ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. పాలకూర మనకి ఫ్రై అయిపోయింది. రైస్ వేసేసుకుందాం. ఇంకా పాలకూర తినని పిల్లలు ఉంటారు కదా, మనకి ఇలా చక్కగా రైస్ లాగా చేసేసి వాళ్ళకి పెడితే టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. పిల్లలకి పెట్టిన వెంటనే తినేస్తారు పిల్లలు. పాలక్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. ఈ పాలక్ రైస్ పెరుగు కాంబినేషన్తో చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.